ఏఐసీసీ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీలో పీసీసీ మంత్రివర్గ విస్తరణపై చర్చించింది ఏఐసీసీ. అయితే పీసీసీపై ప్రకటన మాత్రం ఏ క్షణంలోనైనా వచ్చే ఛాన్స్ ఉంది. పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇటీవల చర్చించింది ఏఐసీసీ. ఈ చర్చలో ఎవరికి ఏ పదవి అనే విషయాలపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ లీడర్స్. ఈ పదవులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల అభిప్రాయాలను తీసుకుంది ఏఐసీసీ. పీసీసీ విషయంలో బీసీ నేతలైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి మధ్య పోటీ ఉంది. వీరిద్దరిలో ఎవరిని పీసీసీ చీఫ్గా హైకమాండ్ ఎంపిక చేస్తుందనే ఉత్కంఠ పార్టీలో కంటిన్యూ అవుతోంది. ఏ క్షణంలోనైనా పీసీసీ ప్రకటన వస్తుందని నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. కేబినెట్లో మరో 6గురికి ఛాన్స్ ఉంది. అయితే ఈసారి 6గురికి చోటు ఉంటుందా, 4తోనే సరిపెడతారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిలకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. వీరంతా అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవుల కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, షాద్నగర్ ఎమ్మెల్యే ఈరపల్లి శంకర్ తీవ్రంగా ట్రై చేస్తున్నారు. యాదవ కోటాలో బీర్ల ఐలయ్య, లంబాడి కోటాలో బాలు నాయక్లకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. వీరు అధిష్టానం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అధిష్టానం నుంచి ప్రకటన వస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో పండుగ వాతావరణమే కనిపించే ఛాన్స్ ఉంది. అయితే ఈ పదవులు ఆశపడ్డ అందరికీ రాకపోవచ్చు. ఆ సమయంలో కొందరికి భంగపాటు తప్పకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది.